రోడ్డు పుంట పోతుంటే కుక్క కనబడితేనే జర భయం భయం కొడుతుంది. అసొంటిది చిరుతపులి కానస్తే ఇంకేమన్నా ఉన్నదా? ఆ పులి దగ్గరకు వస్తే ఇంకెట్లుంటుంది? గజ్జుమంటది కాదు, కళ్ళు మూసి తెరిచే అంతల్నే మాయమవుతారు కదా. అసొంటిదోళ్ళ ఒక తాత ఉన్నాడు. తాత చిరుతపులికే సుక్కలు చూయించిండు. చిరుతపులికి సుక్కలు చూయించిండంటే మన బాలయ్య బాబా అనుకునేరు, సినిమా స్టోరీ కాదు. నిజంగానే బయట ఒక తాత చిరుతపులిని ఆగం పట్టించిండు. ఆగో, నిజంగా ఈ తాత ధైర్యం చూస్తే మీకు శకరచ్చినట్టయితది కావచ్చు. అయితే ఇగో ఇటు చూడురి, ఉరుకుతుంది కుక్కో నక్కో అనుకోగల. కాదు కాదు, పులి, చిరుత పులి. ఈ తాతను చూసి తోక ముడిచి పారిపోతుంది. ఆగో, అయితే ఈయన బర్లు కాసుకుంటాడు. అంతల్నే ఒక పులొచ్చింది ఆ మందకాడికి. పులత్తే ఏమన్నున్నదా, బర్ల సంగతి అటెనక ముందు మనం బతకాలరా దేవుడా అనుకుంటా ఆడికెళ్ళి పారిపోతారు కదా. కానీ ఈ తాత చూడువి, అచ్చిన పులిని కుక్కని గెదిమినట్టే గెదిమిండు వల్ల దాన్ని బెదరగొట్టిండు. ఈ తాతను చూసి పులి కూడా దడుచుకున్నది కాదు, భయంతోని అదే ఆడికెళ్ళి ఆగో పారిపోతుంది చూడురి. నిజంగా తాత అంటే తాతనే పోర్రి, ఆ గుండె గట్టిది ఇంకా 100 ఏండ్లన్నుండాలి అన్నట్టు. ఈ తాత మన తెలంగాణ తాత కాదు, మధ్యప్రదేశ్ తాత. సరే ఇప్పుడు అటు ఊటికెళ్ళి రారి. ఆడ ఇంకో చిరుతపులు ఉన్నది. అగ్గగ్గగ్గో ఉరుకాయించు చూస్తాంది. తేయాకు తోటల్లా పురుసతుగా కూసున్నదోలా తేయాకు కోద్దామని వచ్చిందో, లేకుంటే దాని సాయితోలతోని తోటల దొంగ పోలీసు ఆడదామని వచ్చిందో గాని ఈడ సెట్ అయిపోయింది. ఇక ఈ తోటల పనులు చేసేటందుకు వచ్చినోళ్ళు ఈ పులిని చూసి ఖాతం ఊరుకుడు. ఇక పని కూడా బంద్ పెట్టిర్రట. పాపం వాళ్ళిగా పులి రందిల్నే ఉన్నారు. నిద్రనన్న పట్టదో. అసలు ఈ పులులేందోళ్ళ అడవులను విడిచిపెట్టి జనాలల్లా తిరుగుతున్నాయి. అయినా వాటిని ఏం అనేటట్టు లేదు పట్టుని. జనాలే అడవులను ఉన్నారు కాబట్టి వాటికి జాగ లేకుండా చేయబట్టే అవేమో ఇగో గిట్లా మన దాంట్లో కలుద్దామని చూస్తున్నాయి కావచ్చు.